ఎర్రగడ్డ ఛాతీ వ్యాధుల ఆసుపత్రిని వికారాబాద్ కు మారుస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. చెస్ట్ అండ్ జనరల్ హాస్పిటల్ గా ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ హాస్పిటల్ ఎర్రగడ్డలో ఎంతో అనుకూలంగా ఉండేది. నిజాం హయాంలో 62 ఎకరాలలో నిర్మించిన ఈ హాస్పిటల్ దాదాపు 75 ఏళ్లుగా రోగులకు చికిత్సలు అందిస్తోంది. ఇదే స్థలంలో కొత్తగా సచివాలయాన్ని నిర్మించాలని కేసీఆర్ ప్రభుత్వం యోచిస్తోంది. చెస్ట్ ఆసుపత్రి మార్పు గురించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఎన్నో ఏళ్లుగా ఈ హాస్పిటల్ ఇక్కడే ఉంది. నిజాం కాలం నాటి హాస్పిటల్. సడన్ గా దీని మార్పుకి సంబంధించి ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. వివరాలేంటి? తెలంగాణ మీరు అన్నట్లే ఎర్రగడ్డలో ఉన్నటువంటి చెస్ట్ హాస్పిటల్ కు, అలాగే ఆ పక్కన ఉన్నటువంటి దాని ఆనుకుని ఉన్నటువంటి మానసిక వైద్యాలయానికి కూడా చారిత్రాత్మకమైన హిస్టరీ ఉంది. నిజాం కాలం నుంచి కూడా అక్కడ ఆసుపత్రులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే గత కొద్ది సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి వల్ల, అలాగే ప్రైవేట్ హాస్పిటళ్లు విస్తృతంగా రావటం వల్ల ఆ రెండు ఆసుపత్రుల యొక్క ప్రతిష్ట రాను రాను దిగజారుతూ వచ్చింది. అంటే ప్లేస్ తో పాటు మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఆసుపత్రులను అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కొంత వైఫల్యం చెందాయనేది తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వం చెబుతూ వస్తుంది. అయితే గత వారం సీఎం కేసీఆర్ స్వయంగా అధికారులను వెంటబెట్టుకుని వెళ్లి ఎర్రగడ్డలో ఉన్నటువంటి చెస్ట్ హాస్పిటల్ ప్రాంతాన్ని పరిశీలించి వచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి. ఇప్పటికే వికారాబాద్ లో ఒకటి టీబీ హాస్పిటల్, అది కూడా అత్యంత ప్రాధాన్యమైంది. అక్కడ ఒక టీబీ హాస్పిటల్ ఉంది. ఆ పరిసర ప్రాంతాల్లోకి ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు ఆసుపత్రులను తరలించి ఈ చెస్ట్ హాస్పిటల్ ప్రాంతంలో కొత్తగా సచివాలయము లేదంటే ప్రభుత్వానికి ఉపయోగపడేటటువంటి అదనపు పెరేడ్ గ్రౌండ్ డెవలప్ చేయాలనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం సచివాలయం హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్నటువంటి సచివాలయాన్ని ఇక్కడి నుంచి తరలించాలనే ప్రతిపాదన కూడా సీఎం కేసీఆర్ దగ్గర ఉంది. హుస్సేన్ సాగర్ ప్రక్షాళనతో పాటు హుస్సేన్ సాగర్ చుట్టూ ఇప్పటికే ఆకాశ హర్మాలు ప్రపంచంలోనే ఎత్తైన ఒక టవర్ నిర్మించాలన్నటువంటి ఆలోచనలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సచివాలయం ఉన్నటువంటి ప్రాంతంలో ఒక పెద్ద భవంతిని నిర్మించి హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోట పెడితే ఎలా ఉంటుందన్న ప్రతిపాదనలు కూడా సీఎం కేసీఆర్ చర్చించారు. దానిలో భాగంగానే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చెస్ట్ హాస్పిటల్ ను అక్కడి నుంచి వికారాబాద్ కు తరలించి అక్కడ ఆ కొత్త ఆసుపత్రిని డెవలప్ చేసేందుకు 7,70,00,000 విడుదల చేస్తూ కొద్దిసేపటి క్రితం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎర్రగడ్డలో ఉన్నటువంటి చెస్ట్ హాస్పిటల్ తో పాటు మానసిక వైద్యాలయం కూడా వికారాబాద్ కు తరలించి అక్కడ ఉన్నటువంటి ఈ హాస్పిటల్ తరలింపు ద్వారా ఏర్పడేటటువంటి ఖాళీ ప్రదేశాన్ని సచివాలయానికా లేదంటే మిగతా ప్రభుత్వ అవసరాలుగా వాడుకోవాలన్న ఏచంలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. థ్యాంక్ యూ శ్రీకాంత్.